ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్ధమానులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనము. జ్ఞానచిత్తుడు ఉపదేశము నంగీకరించును, పనికి మాలిన వదరబోతు నశించును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే జ్ఞానచిత్తుడు ఉపదేశం అంగీకరించును, పనికి మాలిన వదరబోతు నశించును. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 34వ వచనం. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకొందును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరుచుకొనవలెను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. పెదల వలనే దోషము అపాయకరమైన ఊరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకున్నవాడు తన కాపాడుకొనును, ఊరుకొనగా మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానిని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానిని మింగివేయును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనంలో. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధంగానున్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వాని నాశనముకు తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. జ్ఞానహృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. చివరిగా ఒక మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగలన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మాలో ఉన్న అవిధేయతను తీసివేసి ప్రభు జ్ఞానంగా నడుచుకున్న వారిగా ఉండే శక్తిని అనుగ్రహించి, మీ చిత్తంలో మేము ఎదిగే వారిగా ఉండే శక్తిని అనుగ్రహించి, మీకు ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.